అధిక మోతాదులో రసాయనాలు వాడటం వల్ల మీకు దిగుబడులు తగ్గుతాయే తప్ప పెరగవు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఎకరానికి మనకి ముఖ్య పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ మూడు కూడా మనం 33% అంటే ఒక ఎకరానికి 100 కేజీలు వేసుకోవాలనుకుంటే ఈ మూడు పోషకాలు కూడా 33 కేజీలు చొప్పున 100 కేజీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క ఎకరానికి వచ్చేసరికి 2 బస్తాలు యూరియా, అలాగే 2 బస్తాలు డిఏపి, 1 బస్తా పొటాష్, లేదంటే 2 బస్తాలు పొటాష్, అంటే 6 బస్తాలు వినియోగం. అంటే 100 కేజీలు వాడాల్సినటువంటి రసాయన ఎరువుల్ని, ముఖ్య పోషకాలైనటువంటి వీటిని ఎన్పికేని 300 కేజీలు వాడే పరిస్థితిలో ఉన్నాం అనమాట. దీనివల్ల మొక్క వినియోగం అనేది ఏదైతే రసాయన వినియోగం తీసుకోవాలనో అది పూర్తి స్థాయిలో తీసుకోలేకపోవడం వలన మిగిలినటువంటి రసాయన అవశేషాలు అన్నీ కూడా భూమిలో ఉండిపోవడం వల్ల వాటి వల్ల మనకి పోషకాలు పూర్తిగా మొక్క అందుకోలేని స్థితిలో ఉండేటువంటి ఏదైతే భూమి ఉతకజని శాతం ఏదైతే pH అని అంటారో అది పెరిగిపోయి దానివల్ల మనకి పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది అనమాట. అధిక రసాయనాలు వాడటం వల్ల మనకి దిగుబడులు అనేవి పెరగవు. రాను రాను మీరు ఎక్కువ వాడటం వల్ల దిగుబడులు అనేవి తక్కువైపోతాయి.